వెల్కమ్ టు బీజీఎన్ తెలుగు అప్డేట్స్. రాష్ట్రంలో వర్షాలు పడటంతో వజ్రాల వేటలో కర్నూలు, అనంతపురం రైతులు బిజీ అయిపోయారు. చినుకులు పడగానే రైతులు పొలాలకు పరుగులు క్యూ కడుతున్నారు. ఒక్క వజ్రం దొరికినా తమ కష్టాలు గట్టెక్కుతాయని రైతులు పొలాల్లో గుంపులుగా వజ్రాలను వెతుకుతున్నారు. అందులో కొందరికి అదృష్టం కలిసి వచ్చి వజ్రాలు దొరుకుతున్నాయి. కర్నూలు జిల్లాకు చెందిన ఓ రైతుకు విలువైన వజ్రం లభించింది. దీంతో ఆయన పంట పండింది. వజ్రం విలువైనది కావడంతో చుట్టుపక్కల వ్యాపారస్తులు ఆ రైతు ఇంటికి చేరుకున్నారు. ఆ వజ్రాన్ని కొనేందుకు పోటీ పడ్డారు. తుగ్గలి మండలం జొన్నగిరిలో వజ్రాల వేటకు వెళ్లిన 3 రైతులకు 3 వజ్రాలు దొరికాయి. వరుసగా 3 రోజులు వరుసగా వజ్రాలు దొరకడంతో జొన్నగిరికి చుట్టుపక్కల ప్రాంతానుంచి కూడా ప్రజలు వజ్రాల వేటకు పోటెత్తుతున్నారు. దొరికిన 3 వజ్రాలలో ఒకటి 6 లక్షల రూపాయలు, ఇంకోటి 2,50,000, మరో వజ్రం 1,20,000 రూపాయలకు జొన్నగిరికి చెందిన వజ్రాల వ్యాపారి కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. కర్నూలు జిల్లాతో పాటుగా అనంతపురం జిల్లాలో తొలకరి వర్షాలు కురవగానే వజ్రాల వేట మొదలవుతుంది. కానీ ఈసారి వేసవి కాలంలోనే వజ్రాల కోసం జనాలు గాలింపు మొదలుపెట్టారు. లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.